హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ డిష్ చూసారు కదా. ఉసిరికాయలతో ఈ విధంగా స్వీట్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, కళ్ళకు కూడా చాలా మంచిది. కంటి సంబంధిత వ్యాధులను కూడా ఈ ఉసిరి పోగొడుతుంది. రోజు ఒక ఉసిరికాయ తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని రోజుకొకటి తినండి, చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద ఉసిరికాయలను, అంటే వీటిని రాతి ఉసిరి అంటారు. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను 1 కిలో వరకు తీసుకున్నాను నేను. వీటిని నీళ్ళల్లో వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకున్నా సరే, లేదంటే 2-3 రోజులు నిల్వ ఉన్న ఉసిరికాయలు తీసుకున్నా, మీరు ఈ విధంగా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవడం వల్ల ఉసిరికాయలు అనేవి మెత్తపడతాయి, ఫ్రెష్గా కూడా తయారవుతాయి. 4 గంటల తర్వాత మనం చూద్దాం. 4 గంటల పాటు వీటిని ఇలాగే సూప్ చేసుకుందాం. ఉసిరికాయలు సీజన్ బట్టే వస్తాయి కాబట్టి మనకి సంవత్సరం మొత్తం దొరకవు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే దొరికి ఉసిరికాయల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అంటే మనం ప్రిపేర్ చేసుకున్నవి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. బయట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు 4 గంటల పాటు నానిన ఈ ఉసిరికాయలను తీసుకుని ఇలా ఫోర్క్ సాయంతో 4-5 ఘాట్లు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకుంటే ఈ ఉసిరికాయలు ఆవిరి మీద ఉడికేటప్పుడు తొనల కింద వచ్చేస్తాయి, విడిపోతాయి. మనం పాకం పడతాం కాబట్టి ఆ పాకంలో ఈ ఉసిరికాయ తొనలు అనేవి విడిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకని ఒక్కొక్క ఉసిరికాయకి ఒక 3-4 ఘాట్లు అయితే సరిపోతుంది. ఇలా ఫోర్క్తో గుచ్చేటప్పుడు ఉసిరికాయ గట్టిగా ఉంటుంది కాబట్టి మన చేతి గుచ్చుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా గుచ్చుకోండి. ఇలా పచ్చివి కూడా ఇలా రాగా తీసుకుంటే, అంటే రోజుకొకటి తింటే చాలా చాలా మంచిది హెల్త్కి. బట్ మనం తినలేం కదా, ఇది కొంచెం వగరుగా పుల్లగా ఉంటుంది. సో కాబట్టి ఊరపెట్టుకుని తింటాం కారంగా. సో అలా కాకుండా అలా నచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా స్వీట్గా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేయండి, డెఫినెట్గా కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా మొత్తం అన్ని ఉసిరికాయలు గుచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో సగం వరకు నీళ్లు పోసి దానిపైన ఇలా కన్నాలు ఉన్న గిన్నెని పెట్టి, కన్నాలు ఉండాలి, కింద నుంచి ఆవిరి వస్తుంది కదా ఉసిరికాయలకి తగిలి, అవి ఆవిరి మీద ఉడకాలన్నమాట. ఇలా కన్నాలున్న గిన్నెని పెట్టి దానిపైన ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు మొత్తం వేసుకుని ఇలా మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మసిలిపోతున్నప్పుడు కింద ఉన్న వాటర్ కనుక పొంగుతున్నట్లయితే స్టవ్ని సిమ్లో పెట్టుకోవచ్చు. సో మనం గిన్నెలో సగం వరకు వాటర్ వేస్తాం కాబట్టి పొంగడానికి ఛాన్స్ ఏమి ఉండదు. బట్ ఒకవేళ మీరు ఎక్కువగా వేసి పొంగుతున్నట్లయితే స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను తీసి చూద్దాము. ఇప్పుడు పైన ఉన్న ఉసిరికాయల కిందకి, కింద ఉన్న ఉసిరికాయల పైకి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి మరొక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడకనిద్దాం. 15 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. ఒక ఫోర్క్తో ఇలా ఈ విధంగా గుచ్చి చూస్తే స్మూత్గా దిగిపోవాలి ఉసిరికాయల్లో ఈ ఫోర్కు. ఈ విధంగా అయితేనే ఆవిరి మీద కరెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఒక 1/2 కేజీ వరకు మనం స్వీట్ తీసుకుందాం. అంటే పంచదార కానీ పటిక బెల్లాన్ని కానీ. ఒక 1/2 కేజీ పటిక బెల్లం తీసుకున్నాను, ఒక 1/2 కేజీ వరకు పంచదారని తీసుకున్నాను. ఈ పటిక బెల్లాన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పంచదారని కూడా పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. చేసుకోకపోయినా పర్వాలేదు, అది కరిగిపోతుంది పాకం పడతాం కాబట్టి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మీరు పాకం పడుతున్నారో అందులో పటికి బెల్లం పౌడర్ను పంచదారను వేసుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకి ఒక అర కేజీ వరకు పంచదార పటికి బెల్లాన్ని తీసుకోవాలి. పూర్తిగా పంచదార ప్లేస్లో పటికి బెల్లాన్ని ఒక హాఫ్ కేజీ వరకు పటికి బెల్లం మీరు తీసుకోవచ్చు, పంచదార స్కిప్ చేయాలనుకునే వాళ్ళు. లేదు అంటే ఆ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కరగడానికి మాత్రమే. ఉసిరికాయలు వేసినప్పుడు వాటర్ ఫుల్గా వస్తుంది కాబట్టి మీకు పాకం గట్టి పడడానికి చాలా టైం పడుతుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 4 ఫుల్ టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని అప్పుడు ఈ పౌడర్ కొద్దిగా కరిగిన తర్వాత, పంచదార పటికి బెల్లం పౌడర్ కరిగిన తర్వాత అప్పుడు ఈ ఉసిరికాయల్ని ఇందులో వేసుకోవాలి. ఆవిరి మీద ఉడికిన ఉసిరికాయల్ని ఇందులో వేసుకుని మనం ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. విడిపోతూ ఉంటాయి, అప్పటికే మనకి ఆవిరి మీద బాగా ఉడికాయి కదా ఇవి, సో విడిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా పెద్ద గిన్నెని తీసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఈ విధంగా మీరు కలుపుకోవచ్చు. పెద్ద పెద్ద ఉసిరికాయలు తీసుకుంటే మనకు పాకంలో ఉడికేసరికి కొద్దిగా చిన్నగా అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈ స్వీట్ చేసేటప్పుడు పెద్ద ఉసిరికాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం అంతా కూడా కలర్ మారిపోయి మనకి చిక్కగా తయారవ్వాలి. అప్పుడు ఈ స్వీట్ రెడీ అవనట్టు. దీనికి నాకు ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది. ఈ విధంగా స్పూన్తో కలుపుతూ పైనున్నవి కిందకి, కిందనున్న పైకి ఈ విధంగా మొత్తం పాకంలో ఉడికేలాగా మనం కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. మూతేం పెట్టనవసరం లేదు పైన. సో మనం వీటిని ఈ విధంగానే ఉడకనిద్దాం. ఈ ఉసిరికాయలు ఉడికేటప్పుడు దీనిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. చూడండి, బయటకు వచ్చి ఒక నురగలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఉసిరికాయలన్నిటికీ కూడా ఈ పాకం పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం పైనున్న ఉసిరికాయలన్నీ కూడా మొత్తం కిందకి వెళ్ళిపోయేలాగా, అంటే అంత చిన్నగా తయారవుతాయి ఇవన్నీ కూడా. పాకం కలర్ కూడా మారుతుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్తో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ సాయంతో కలుపుకోవాలి. స్పూన్తో కలపడం కన్నా కూడా మొత్తం అన్నిటికీ కూడా ఈ సాల్ట్ అబ్జర్వ్ అవుతుంది. చూడండి, ఉసిరికాయల నుంచి వచ్చే వాటర్ అంతా కలిసి ఎంత పలుచగా ఉందో ఇదంతా కూడా ఇప్పుడు చిక్కపడాలి. సాల్ట్ వేసిన 2 మినిట్స్కి ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మిరియాల పొడి, స్వీట్, కారం, ఉప్పు, టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు, మంచి ఫ్లేవర్తో. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, పాకం ఇంకా గట్టిపడలేదు, ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. పాకం కొంచెం గట్టిపడిన తర్వాత ఈ విధంగా చూసుకుంటే మనకి లేత పాకం ఇలా తీగలా రావాలి.
మరి తిక్కుగా రాకూడదు. తిక్కుగా వచ్చినట్లయితే చల్లారిన తర్వాత మొత్తం ఇది గట్టిగా అయిపోతుంది. ఈ పంచదార అంతా కూడా గట్టిగా పొడి పొడిగా అయిపోతుంది. సో లేత తీగ పాకం రావాలి. ఈ టైంలో స్టవ్ను ఆఫ్ చేసుకుని మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చూడండి కలర్ కూడా మారింది. పాకము ఇలాగా మెరూన్ కలర్ రావాలి. డార్క్ బ్రౌన్ కలర్లా కనపడుతుంది కదా. ఇప్పుడు దీనిని గంట సేపు ఇలానే బయట వదిలేసి బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఒక 6 months వరకు నిల్వ ఉంటుంది. రోజుకు ఒక కై తిన్నా సరే చాలా మంచిది. మీరు గ్లాస్ బౌల్లో మాత్రమే, గ్లాస్ జార్లో మాత్రమే మీరు స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోకూడదు. ఈ గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా మీకు చేంజ్ రాదు. ఫస్ట్ ఉసిరికాయ తిన్నప్పుడు, లాస్ట్ ఉసిరికాయ తిన్నప్పుడు సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆ పాకం, ఆ సిరప్లో ఆ ఉసిరికాయ ఊరి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా కాయ పళంగా కాకుండా తొనల కింద ఒలుచుకుని మీరు స్టోర్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.